ఇక్కడ మనకి యావరేజ్ రేటింగ్ వచ్చేసి 4.4 స్టార్ అని ఉంది ఏదో ప్రోడక్ట్కి ఒక ఫ్లిప్కార్ట్లో. కానీ ఇలాంటివి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే డిఫరెంట్ మనకి రివ్యూస్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఒక్కొక్క రేటింగ్ ఇస్తే టోటల్ రేటింగ్స్ అంటే మొత్తం ఒక్కొక్క ఇండివిజువల్గా ఉన్న వాటన్నిటిని అంటే 430 రేటింగ్స్ ఉంటే ఒక్కొక్కరు 5 ఇవ్వచ్చు, ఒకళ్ళు 4 ఇవ్వచ్చు, ఒకళ్ళు 4.5 ఇవ్వచ్చు. ఇవన్నిటిని యాడ్ చేసేసి ఆ వచ్చిన టోటల్ వాల్యూలోని 430 తోటి మనకి డివైడ్ చేస్తే వచ్చిన యావరేజ్ని మనకి ఇక్కడ ఇస్తారనమాట. అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటాలో రివ్యూస్ లేవు కానీ రేటింగ్స్ ఇచ్చారు, ప్రతి ప్రోడక్ట్కి ఉన్న రేటింగ్స్ ఇచ్చారు. అంటే టోటల్గా ఇప్పుడు నేను ఒక ఈ-కామర్స్ అప్లికేషన్ రన్ చేస్తున్నాను, దీంట్లో ఇలాంటి ఒక్కొక్క ప్రోడక్ట్కి రేటింగ్ ఉంది. నా యావరేజ్ రేటింగ్ ఎంత అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను అని అంటే ఏముంది, రెడ్యూస్ ఫంక్షన్లోనే కేటగిరీ వదిలేసేద్దాం, కేటగిరీ లేకుండా డైరెక్ట్గా రిటర్న్ ప్రైస్ కాకుండా ఐ హ్యాడ్ టు యాడ్ ద రేటింగ్. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే నాకు టోటల్ రేటింగ్ వస్తుంది. టోటల్ రేటింగ్ అనుకోండి, ఇది చాలా పెద్ద నెంబర్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ టోటల్ రేటింగ్ తీసుకుంటే 89.500 ఏదో వచ్చింది. కానీ ఇప్పుడు నాకు యావరేజ్ రేటింగ్ కదా కావాల్సింది అని అంటే స్లాష్ పెట్టి టోటల్ రేటింగ్ బై లెంగ్త్, అరేలో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో ప్రోడక్ట్స్ డాట్ లెంగ్త్ అని ఇచ్చేసామంటే నాకు యావరేజ్ రేటింగ్ అంటే నా ప్రోడక్ట్స్ మీద ఉన్న అన్నిటికీ కలుపుకునే యావరేజ్ రేటింగ్ 4.75 అని వచ్చిందనమాట. ఇది నా యావరేజ్ రేటింగ్. ఓకే, మీరు కూడా 5 స్టార్ ఇవ్వండి, లైక్ కూడా చేయండి. అయితే నాకు కేవలం ఇండియన్ ప్రోడక్ట్స్కి సంబంధించిన రేటింగ్ ఎంత అనేది కావాలనుకో, అప్పుడు ఏం చేస్తాం మనము, సో ముందు ఇండియన్ ప్రోడక్ట్స్కి సంబంధించిన రేటింగ్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం, తర్వాత కౌంట్ కూడా చేసుకోవడం. ఇఫ్ బి డాట్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఇండియా అయితే నేను కౌంట్ ప్లస్ ఎందుకంటే ఓన్లీ ఆ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు కదా, అండ్ రిటర్న్ దిస్ వన్ ఎల్స్ రిటర్న్ ఏ. సో ఇక్కడ నేను లెట్ కౌంట్ సిఎన్టీ ఈజ్ ఈక్వల్ టు 0 అని అంటే నాకు ఇప్పుడు టోటల్ రేటింగ్ బై అంటే 1.3 నాకు సరిపడలేదు, టోటల్ రేటింగ్ ఇంతనే వచ్చిందనమాట. ఎందుకు అలా వచ్చిందంటే టోటల్ ప్రోడక్ట్స్ తోటి చేస్తున్నాను కాబట్టి. కౌంట్ తోటి కనుక చేస్తే యు ఆర్ గోయింగ్ టు సీ 4.5 ఈజ్ ద యావరేజ్ రేటింగ్ ఫర్ ఇండియన్ ప్రోడక్ట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మొత్తం అన్నీ చూపించాను నేను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.